రాజు ఏ కాలు మొక్కి నేను ఇడిచిపెట్టవా ప్లీజ్ నువ్వేమో తమాషా మేనేజర్ బయట ఉన్నాడు మా మేనేజర్. బావా వారం లేదు దినం లేదు ఇట్లా పుట్టిండో ఏమో. లే పండగడికి చాలు కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే చెప్పవు. ఏం చేస్తారు? పొద్దుగాల లేచి ఏం పని చేసుకుంటారు? ఇంట్లో పని చేసుకోరా? బాగానే పని చేస్తాను కూలి. ఆ చెద్దరికి ఇట్లా మడత పెట్టినావా? అర్థం పెడతా. చూసినావానే బావా, బారడు పొద్దెక్కినాక లేచింది, మొగుడు తెస్తే నీళ్ళు పెడితే మంచి ఆకలి వచ్చి నీళ్ళు చల్లుతుంది. ఇదే నానే నువ్వు పిల్లలు లేరన్నారు, అందేమన్నా ఉన్నదా అనే దానికి ఇంత కూడా మరి మరి నన్ను దావకన్నలో ఒప్పించుకుంటా ఎటన్నా పోతా అన్నారు, అందే లేదు. దానికి పిల్లలు లేరన్నారు, అంది లేదు. ఏమైంది? ఏమైందంటే చెప్పవు. ఏమైంది? ఎవరేమన్నారు? ఏమైతుంది? ఏమైందో నీకు తెలియదా? ఇంటి పక్కన వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు? చెవులిన వాడతలేవా? చెవులకి ఇట్లా మందమైన అయ్యింది. మనకట్ట పిల్లలు గారట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పిల్లలు కాకపోతే మనం ఏం చేస్తామే? నువ్వు బాధపడకు, నువ్వు అస్సలకే బాధపడకు. నేను చెప్తాను కదా, బాబాని వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. మనం మొక్కుతాను, మొక్కులని మొక్కుతాను, చేయరని దేవుళ్ళని అన్నీ చేస్తాను కదా. నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు. వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. మనల్ని కూడా దేవుడు చూస్తాడు, మనకు కూడా పిల్లలు అవుతారు. నాకు దేవుడు చూడద్దు, నాకు దేవుళ్ళ మీద నమ్మకమే లేదు. ఇగో బావా, నాకు ఎట్లా చేసి పిల్లలు కావాలి. ఏ పుట్టలు ఏ పాము, నువ్వు ఏ దేవుడు ఒకటి చూస్తాడు. సరే నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, నువ్వు రంజి పెట్టుకోకు. వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, నీ పని నువ్వు చేసుకో. వాళ్ళకి పిల్లలు ఉన్నారట, వాళ్ళ ఇంట్లోనే పిల్లలు ఉన్నారట, వాళ్ళకి ఇంకా పిల్లలు అయ్యారట. నాకు పిల్లలు లేరని తెప్పి పడుతారు. బావా, ఎట్లా చేసి వాళ్ళ కళ్ళ ముంగట పిల్లలు ఎత్తుకొని తిరగాలనే. ఎట్లా చేద్దాం చెప్పు. మరి నీ మనసులో ఏమన్నా నాకు ఆ ముచ్చట చెప్పు. ఎట్లా చేసి ఇవాళ దవాఖానా తీసుకోవే బావా. పోతే దవాఖానా పోదాం కానీ నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకి, మంది మాటలు పట్టించుకోకు. పోతే ఇవాళ పోదామా రేపు పోదామా చెప్తా నేను. పోదాం దవాఖానా పోదాం. దవాఖానా నెంబర్ కొరకు ఫోన్ చేస్తా, నెంబర్ తీసుకుందాం, పోదాం. నువ్వైతే ఏడవకు. సరే, ఎన్ని పైసలైనా మంచిదేనే. ఇక పోదాం అన్నా కదా, ఇంకేంది. పోదాం, ఏదో చెరపడతా, పోదాం దవాఖానా పోదాం. నువ్వు ఏడుచుడు బంద్ చేస్తే నేను అన్ని చేస్తా నీకు. సరే, నువ్వు ఏడవకు, నువ్వు మంది మాటలు పట్టించుకోకు. మందికి అగ్గిదాలుగా మందికి ఎట్టిన కొడతారు. సరేనా, ఏడవకు. పోతే పోదాం కానీ ఆ పనికి అన్ని పక్క పెట్టి నువ్వు పోయి తయారు కాపు. దవాఖానా పోదాం పో. ఏడవకుంటూ ఉండు ముందుగా, నేను చెప్తాను. సరే, స్నానం చేసి తయారై ఉంటా. ఏమైనా ఇంకో గంట సేపు తయారవుతావా? దాకా పోదాం అని అంటే ఇప్పుడు పోయే వరకే తయారవుతావు. రా నాడు. అగో కాదు కానీ హాస్పిటల్ పోయేటప్పుడు కూడా లుంగి మీదనే వస్తావు బాబా. పాయింట్ వేసుకుంటే ఏమైతుంది? లుంగో పాయింట్ దాకా పోయినట్టు ముచ్చట అనుమానం కన్నారా ఇక అంటమనే పాటు. ఎట్లా మనిషి ఏమో.
అవేమా ఏమైనా అట్నే కూర్చున్నావు అంత చిన్నవైనట్టు రా లోపల రా ఒకటి అన్నం అన్న కూర నడుతూ తినాలి. ఏమైంది? ఏం కుంపలు కలిపినా నీ ఎడతావు? కొంపలు కాలిపోయేది ఏమున్నది చెప్పారు కదా పిల్లలు కారని ఇంకేం కావాలి నా బతుకు గింతే ఏ జన్మలో ఏ పాపం చేసిండు ఈ జన్మకు నా రాతకి ఇట్లా రాసిండు ఆ దేవుడు రాతేమో రాతనే మన రాతకి ఏమైంది? ఏం కాదు పట్టు డాక్టర్ అమ్మ ఇంకో తవ్వున్నదని చెప్పింది కదా, పేరు సూదిలో గీదిలో అన్నది కదా, పాపతో 4 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చుకు నేను ఏంటన్నా పోతా, ఎవ్వని కాలన్న మొక్తా, ఏనన్నా శిరపడతా, నేను పైసలు తెస్తా పెడతా. నువ్వు బాధపడకు, నువ్వు ఏడవక అసలుకే నువ్వు రంజ పెట్టుకోకు. నేను పోతా పైసలు తేవడానికి. ఇప్పుడు పోయి ఆ పటేల్ ఉన్నాడు కదా, ఆయన అడిగి నేను పైసలు పట్టుకొని వస్తా. అవును బాబా ఏ కట్టమనే వేసుకుందామే నీ కట్టానికి నేను కూడా తోడైతా చెరొక పని చేసుకొని అప్పులు ఏర్పుకుందాం ఎట్లా చేసి పిల్లలు అయ్యేటట్టు చేసుకుందామే నేను చెప్పినా కదా, ఏదన్నా పోయి ఏదన్నా కోసపడి నీకు నేను పైసలు తెస్తా కదా. దవాఖాన పోదాం కానీ నువ్వు కూర పువ్వు అయితే అండు. ఆ రంజ పెట్టుకొని ఏడ్చుకుంటే అట్నే కూసోకు. సరే వచ్చినవానే అన్నం కూరలైనా తిందాం అడిగినావా ఏమన్నారు అడిగినానే రూపాయి 2 రూపాయల 1,50,000 రూపాయలు మన ఇప్పుడు పోయి అడగంగానే ఇస్తారా? పైసలు లేవన్నారు. సంగతి ఎక్కడ ఒక అడిగి ఇస్తా అని అంటాను. మరి ఎట్లయితే ఏందే మనకు ఇచ్చింది ఒకటి లెక్క అవు గాని ఎవరి దగ్గర ఇప్పిస్తా అన్నాడే ఎవరి దగ్గర అని చెప్పలే, ఏమని చెప్పలే. ఈ ఇల్లు మీద లోన్ ఇప్పిస్తారా తీసుకోవాలని అంటాను. ఇల్లు కుదబెడదామా అని ఇల్లు కుదబెడితే మనం ఎక్కడ ఉంటాం కుదబెట్టుడు కాదే, ఇల్లు బ్యాంకులా ఇల్లు మీదకి వెళ్ళి లోన్ ఇప్పిస్తా అన్నాడు. ఆ లోన్ తీసుకుందాం, మనకున్న ఆపతిని వడ్డెక్కించుకుందాం. నెలకు షేరో కష్టం చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళకి కట్టుకుందాం. మన ఇంట్లో మనమే ఉందాం. సరే మనకు ముంగడ పడ్డ ఈ అవసరం ఏమున్నదో అది వెళ్ళి తీసుకుందాం ఫస్ట్. సరేనే కానీ ఈఎంఐలు కట్టకపోతే ఇంటికి మనుషులు వస్తారా నిన్ననే వస్తారు, రాకుంటుంటారా? మనమే రాకుండానే చెరో కష్టం చేసుకోవాలి, కట్టాలి. నువ్వు ఒక ముచ్చట ఆలోచించు. మన ఇద్దరు నమ్మి మనకేమైనా ఎకరాల భూమి ఉన్నదా? ఉన్నదే ఈ 1/2 గుంటలో ఇల్లాయే. ఈ ఇల్లు మీద నారాయణ లోన్ ఇప్పిస్తారు అన్నాడు. ఈ ముచ్చట మనకు ముందుగా నువ్వు ఎడవ కూడా చేసుకోండి, నా పని కదా, నన్ను చేయని ఆ పని. ఎక్కడ నాన్న పోయి నెలకి ఏ సర్వ గొడ్డు కష్టం అని చేసి నెల కట్టుకుంటా పైసలు. సరే బావా అన్న నిందాం పట్టే అప్పైతే తీసుకొస్తాం గాని ఎట్లా తీర్పుకుంటామో ఏమో అదే భయం అవుతుంది ఈ మంది మాటలు పట్టుకొని పైసలన్నీ ఎగదలుకుంటాను అనిపిస్తుండే మంది మాటలు లేవు, చెడు మాటలు లేవు. ఆగు, ఎట్లా తెచ్చి నేను పైసలు తీసుకొస్తా, నేను కడతా, తిను తిను. ఈ రంజ పెట్టుకొని మళ్ళీ తినకుండా ఇట్లా ఉండేవు. చూసినావా అత్తమ్మ ఎట్లా తిప్పుకుంటూ పోతుందో, దానికి కడుపైందని ఆగుతలేదు. ఇల్లు మీద లోన్ తీసుకొని దవాఖానాల పొంట పోతారట. చూసినావా? అబ్బా మా ఏమైంది? ఎండలు కొడుతున్నాయి కానీ ఎండ దెబ్బ తాకినట్టున్నది, కళ్ళు విరుగుతుంది. ఏం కదా, కొంచెం మెల్ల అన్నాడు. అయ్యో
ఊడకనే పోతిమి. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇప్పుడు నేను ఏం నువ్వు ఇంకా పని గురించి మాట్లాడరా, నీ పని చేస్తారా? నువ్వు ముందుగా నువ్వు ఆయాసపడు, నువ్వు ఆ పని చేస్తా. ఇది ఇలాగే నూడిచి బోల్దు ఉండే కదా నీకున్న పని. నేను చేస్తుందా? నువ్వు వెళ్ళాను ఇట కూర్చో, అమ్మా ఇట కూర్చో. ఇడు చెప్పలేడు. అరే తిడతా. ఏం కాదు ఇడు. నీళ్ళు అవుతావా? నా మౌడు బంగారం. అదే మరి ఒక్క నిమిషం ఇట్లా కూర్చో, నువ్వు ముందు ఒక్కటే నిమిషం కూర్చో. ఇగో ఈ నీళ్ళు తాగు. నీకేం పని? ఇలాగి లూడ్చి బోల్లో ఉండే కదా పని. నువ్వు సర్పంచ్ గీత సాపాయని చేసినట్టు చేస్తా. నీకు నేను ఉన్నా కదా, బాధ ఎందుకు? నేను పని చేస్తా చూడు. నువ్వు నీళ్ళు తాగు ముందుగా. అబ్బో బానే ఎత్తావు. తాగమ్మా తాగు. ఇక ఇట్లా పట్టుకో. ఒక్క సెకండ్ అటు పోయి వస్తా నేను పని చేసి. ఇగరా మిగతా పనులు నేను చూసుకుంటా. ఎండ బాగా కొడుతుంది, ఉడుకుతుంది. నువ్వు మెల్ల అన్నాడు. జాగరా సరేనే. మెల్లగా ఎత్తున్నది. కూర్చో. ఇక అటు వండుకో. ఏ ఆగవే, ఇంకా పనులు ఉన్నాయి. నువ్వు వండుకో. ఆ పనులు అనేవో అని నేను చేస్తా పనులు. నాకు ఇక్కడ నుంచి ఏం పని లేదు. నువ్వు ఇటు వండుకో. అరే మెల్లగా వండు. బావా ఏం పని ఉన్నాయి చెప్పు, చిటికే చేసి పెడతా పనులను. సరేనే బావా. పోయిన నెలనే ఈఎంఐ వాళ్ళు వచ్చారు. ఏదో ఒకటి చెప్పి పంపించినాం కానీ ఈసారి ఎట్లనే ఏం చెప్పుదాం. ఇంకా ఈఎంఐ రాజు నీకెందుకు? నేను కడతా కదా. నెలకి ఎంత కట్టాలో అంత మొన్నటిదా కట్టినా కదా. మొన్న ఒక్క నెల, ఈ ఒక్క నెల ఆగింది. నేను కడతా కదమ్మా. నువ్వు మొత్తం రెస్టారెంట్లోనే ఉండు. ఇంట్లో పని చేస్తా, ఈఎంఐ పని కూడా నేను చూసుకుంటా. నువ్వు రంజి పడ పండుకోమని గోపాల్. సరేనే. అనుష తెల్లారింది లే అమ్మా. లేచి మొహం కడుక్కొని ఉండు. ఈ ఇల్లాకి ఊడ్చి బోల్దామని పోయి పాలు తీసుకొని వస్తా. నీళ్ళు కూడా పెట్టిపోతా, స్నానం చేస్తావు. లేవలే లేవలే ఇంకా. బాగా పొద్దుయింది, లేచిందా లేవలేదా? లేస్తేనే అయిపోవు. నీళ్ళు వేడైనాయి, స్నానం చేసి బుక్కనంత అన్నం తింటే అయిపోవు. వేసుకునే గోళీలు ఉన్నాయి పొద్దుటి. గోళీల మీద ఇంత కూడా పట్టింపు లేదు మనిషికి. నీళ్ళు వేడైనాయి చూస్తాగు. అరే నీళ్ళుగా అయినాయి కదా, లేపన్న లేపుతా పోయి. అనుష లేచినావా? లే స్నానం చేయి. పొద్దుగాల తిన్నాక గోలు వేసుకునే ఉన్నది. లే స్నానం చేస్తూ రా. నీళ్ళు పెడతాను ఇక నేను. తినకుండా 8 గంటల దాకా తినకుండా సాధన అవుతుందా? బాత్రూంలో బ్రష్ పేస్ట్ ఉన్నాయి. ముఖం కడుక్కునేందుకు నీళ్లు ఉన్నాయి. నువ్వు బాత్రూమ్ కాడికి పోయి ముఖం కడుక్కో. నేను ఉడికి నీళ్ళు కాగినా నీళ్ళు తీసుకొని వచ్చి పెడతాడా. పో. మెల్లగా పో పైలాంగా. నువ్వు బరువు కాబట్టి ఉన్నావా లోపలనే? ముఖం కడిగినావా లేదా? అబ్బబ్బా నువ్వు అంక పెడుతున్నావానే. అడ పెట్టు, నేను తీసుకొని చేసుకుంటా. చెయ్యి మరి చెప్పను అడుగు. ఇదేనా వాళ్ళ ఇల్లు? ఇదే సార్. లాస్ట్ మంత్ రికవరీ కాలేదు అమౌంట్ సార్. అప్పుడు ఏదో వాళ్ళ వైఫ్ బాగాలేదు అది అని చెప్పారు. ఈ మంత్ ఎడి చేసి లాస్ట్ మంత్ ఈ మంత్ డబ్బులు రావాలి. మీరు ఏం చెప్తారు నాకు సంబంధం లేదు.
ఏ కారణం చెప్పినా ఇడిచిపెట్టేది లేదు. ఓకే అమౌంట్ రాలే మాకు. మాట్లాడదు రాజు రాజు వీళ్ళేంది ఇంత పొద్దుగా వచ్చారు 2 నెలల ఫైనాన్స్ కట్టాక మరి ఏమంటారు సార్ రండి ఏమైందా బాబు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు కడతా కొంచెం పని మీద ఒక 20-30 సార్లు ఫోన్ చేసిన నేను పని మీద ఉండి ఎప్పుడు కొడతావు బాబు పైసలు? మా భార్య మంచిగా లేదు సార్ పుణ్యం ఉంటుంది కొంచెం పోయినా సరే పైసలు కట్టలే. సార్ దండం పెట్టు సార్ కాలు మొక్కుతుంది బయట మాట్లాడుకుంటారు మా భార్య కడుతున్నారు సార్ బాత్రూమ్ లేదు సార్ భయపడుతుంది సార్ రాజు నేను చెప్పేది వినవా సార్. ఇప్పటికి నీకు ఒక 20-30 సార్లు ఫోన్ చేసిన నేను సార్ నాదే తప్ప అరే నేను చెప్పేది వినవా సార్ 20-30 సార్లు ఫోన్ చేసిన పోయిన మంత్ కట్టలేదు సరే ఏదో నీకు ఇబ్బంది ఉన్నది కాబట్టి నేను విడిచిపెట్టినా నేను ఈ మంత్ కూడా నువ్వు కట్టలేదు మా మేనేజర్ నన్ను ఫోర్స్ చేస్తుండు నువ్వు ఇప్పుడు అమౌంట్ ఖచ్చితంగా నువ్వు కట్టాల్సిందే సార్ నా మాట ఒక్కసారి నేను ఈయన అని చెప్పిన నేను పరిస్థితి కొంచెం అర్థం ఈయన అని చెప్పిన రాజు నేను మంచిగా రిక్వెస్ట్ గా పోయిన మంత్ నీకు ఇచ్చేసిన నేను ఒక ఛాన్స్ ఇచ్చిన మా మేనేజర్ గారితో మాట్లాడి నేను నీకు ఒక ఛాన్స్ ఇచ్చిన రెండో ఛాన్స్ నా దగ్గర లేదు దండం పెట్టు సార్ కాలు మొక్కుతుంది దండం పెట్టి నువ్వు కాలు మొక్కిన ఛాన్స్ అనేది లేదు మా భార్య అరే భార్య ఏంటి భార్య తెలియదు నువ్వు లోన్ తీసుకోవా అది అట్టి మంచి కూడా కాదు సార్ అరే అట్టి అవన్నీ నాకు చెప్పొద్దు రాజు అవన్నీ నాకు చెప్పొద్దు బయట కడతా సార్ బయట నేను చెప్పేది విను. బయట మా మేనేజర్ గారు ఉన్నారు మాకు ఏదో మా ఫోర్స్ మాకు ఉంటదా మా ఫోర్స్ మాకు ఉంటది ఆయన నా మీద ఆట ఎత్తాడు మీకు తెలుసా బయట సార్తో మాట్లాడతాను నాతో మాట్లాడు నేను సార్కి చెప్పుకుంటే నాతో మాట్లాడు నువ్వు అమౌంట్ కట్టి తీరాల్సిందే సార్ మీ కాలు మొక్తా సార్ మీ దండం పెట్టి సార్ రాజు ఏ కాలు మొక్కి రాజు ఇంత అంటున్నావు కదా మేనేజర్ గారు బయట ఉన్నారు ఆయనతో మాట్లాడుకో రాజు మేనేజర్ తో మాట్లాడు సార్ మీ కాలు మొక్కుతుంది సార్ ఒక్క నెల టైం సార్ ఒక్క నెల సార్ ప్లీజ్ సార్ ఒక్క నెల టైం సార్ ఆయన చెప్తుంటే లేడు సార్ ఎన్నిసార్లు చెప్పినా కదా చెప్తుండు ఈ మా వాళ్ళ కాకనే మీ దగ్గర తీసుకొచ్చిన నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకున్నా తీసుకుంటా నా పరిస్థితి మంచిగా లేదు సార్ పరిస్థితి అందరూ నేను సార్ అంటాను ఫోన్ చేస్తే నా ఫోన్ అమ్ముకున్న పోయిన నా పిల్లని కట్టు అయితే నేను హాస్పిటల్ బనం కూడా అన్ని చేసుకుంటుంటే మరి ఈఎంఐ ఎట్లా కడతావా? ఒక్క నెల టైం సార్ అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఈఎంఐ? ఎన్ని రోజులు అవుతారా ఇప్పటికే 2 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇంకా ఆగుడు అంటే కలవదు ఇది అర్థమైందా? ఒక్క నెల టైం సార్ ఒక్క నెల కాదు మా వాళ్ళు చెప్పారు మీ వైఫ్ బాగాలేదు అన్నాక సరే ఒక నెల వదిలేయండి అనుకున్నాం కానీ 2 ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ కూడా కాదు సార్ మీ పరిస్థితి విధానం కూడా చెప్పడు 2 నెలలకి ఇస్తే ఒక్క నెల టైం సార్ ఒక్క నెల కడతా సార్ ఇప్పటికే 2 సార్లు టైం ఇచ్చినాం 3 నెలలు లేదు నువ్వు కాలైన వాడు ఇవి రాజు మూడో దానికి ఛాన్స్ ఉండదు రాజు నీకు ఇప్పటికి బాగా టైం ఇచ్చా మేము మంచిగా చెప్పినాం సార్ కూడా నీ గురించి అర్థం చేసుకున్నాడు ఒక్క నెల రోజులు టైం నెల రోజులు టైం ఎక్కువ నెల రోజులు నీకు టైం ఇయ్యం లాస్ట్ ఒక 10 days నీకు టైం ఇస్తాం 10 days లో నువ్వు కట్టలేదు నువ్వు ఉండే కదా రాజు నువ్వు నెల నువ్వు 10 రోజులు ఇస్తున్నావు నీకు టైం 10 రోజులలో నువ్వు అమ్మటు కట్టాలి కడితేనే నీ ఇల్లు నీకు ఉంటది లేదనుకో ఇంటికి తాళం వేసిపోతావు ఆ మాట గుర్తుపెట్టుకో అరే నీకు తెలియదానే లోన్ తీసుకున్నప్పుడు తెలియదా 2 నెలలు అవుతుంది పరిస్థితి మంచి లేదు పరిస్థితి మంచి లేదనా అయినాం కదా 2 నెలలు ఆగినాం ఇంకో నెల అంటాం నెల కాదు ఇంకో 10 రోజులు ఇస్తాను ఎవరు ఆగరా ఇట్లా ఏదో నీ పరిస్థితి బాగాలేదంటారు మా వాళ్ళు చెప్పినాక సరే పోనీ ఇట్లా నీకు ఎవరు ఆపలేదు రాజు నేను చెప్పేది నేను ఇట్లా నువ్వు ఒక్కని కాదు మాకు 100 మంది ఉన్నారు తెలుసా అయినా ఏదో నీ పరిస్థితి బాగాలేదని మేము నీ గురించి ఆలోచించి ఆగినాం ఒక 15 రోజులు టైం 15 రోజులు ఇయ్యమే 10 రోజులలో కట్టాలి కదా సార్ ఒకటి చెప్పాల ఇతను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి రెస్పాన్స్ కాదు ఏది చెప్పినా వినడు మనం ఇంటికి పోతే ఏదో ఇంటికి వచ్చి కుక్కలు పోతే చూసినాం అట్లా ఎవరు వచ్చారు ఇంత గొడవ అవుతుంది బావా బావా సార్ 10 days టైం 10 days టైం ఇచ్చిండు సార్ 10 days ఎందుకంటే ఈ ప్రాబ్లంలో కరెక్ట్గా మన పద మనది వాళ్ళ పద వాళ్ళది సార్ ఆడ ఏడబోతుంది మనకేం సార్ నేను 3 days తర్వాత నేను వచ్చి 100% వాళ్ళ దగ్గర నేను రికవరీ చేస్తా తప్పకుండా చేస్తా సార్ వాడు ఏందనుకోని మనకు అవసరం లేదు మన లోన్ పైసలు నేను కట్టిపిస్తా 100% కట్టిపిస్తా సార్ ఇప్పుడు చూసినాం కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఇప్పుడు మనం ఏం మాట్లాడరాదు
నేను 3 డేస్ తర్వాత వచ్చి కట్టేదాకా అక్కడనే కూర్చుంటా. కట్టని ఏడాలి ఇల్లుకు తాళం వేసేస్తా సార్. మనకు డబ్బులు ముఖ్యం. అంతే సార్, లేకుంటే లాగేసేస్తా సార్. నేను అంతకు మించి ఏం చేయను. నేను 100% నేను కట్టిపిస్తాను. చేద్దాం సార్. చేద్దాం. వాళ్ళు ఎట్లా కట్టరు నేను చూడనా సార్. 3 డేస్ తర్వాతనే వచ్చి మొత్తం కట్టిపిస్తా. మీకు ఎందుకు బాధ?